భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఆఖరి వరకు అంతా రెడీ అయింది. అహ్మదాబాద్ లో చివరి టీ20 జరగబోతోంది. సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాకు పంచేస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది, లేదంటే సిరీస్ సమమవుతుంది. దీంతో అహ్మదాబాద్ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. ప్రస్తుతం భారత జట్టు కాన్ఫిడెంట్ గానే ఉంది. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ సిరీస్ల్లో ఓటమి లేని జట్టుగా కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా పైన ఆ ట్రెండ్ను కొనసాగించినట్టే. కాకపోతే సిరీస్ ను సొంతం చేసుకోవడం మీదే భారత్ ఫోకస్ చేసింది. అయితే సౌత్ ఆఫ్రికా కూడా కసి మీదే కనిపిస్తోంది. టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన పర్యాటక జట్టు వన్డే సిరీస్ లోనూ గట్టి పోటీనే ఇచ్చింది. వన్డే సిరీస్ లో ఓడినప్పటికీ నువ్వా నేనా అన్నట్టుగానే ఆడింది. టెస్ట్ సిరీస్ విజయంతో సత్తా చాటిన సౌత్ ఆఫ్రికా ఇప్పుడు టీ20 సిరీస్ ను సమం చేసుకుని స్వదేశానికి వెళ్లాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కాకపోతే భారత జట్టుతో పోల్చితే సౌత్ ఆఫ్రికా జట్టులో కన్సిస్టెన్సీ కనిపించడం లేదు. కానీ టీ20లో ఫలితాలను ఊహించలేమని సూర్యకుమార్ యాదవ్ సేన అలర్ట్ గా ఉండాల్సిందేనని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. బ్యాటింగ్ లో భారత జట్టు బలంగానే ఉంది. అభిషేక్ శర్మ ఫామ్ కలిసి రానుంది. అయితే శుభ్మన్ గిల్ బరిలో దిగుతాడా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. 4వ మ్యాచ్ కు ముందు గిల్ గాయపడ్డాడు. లక్నో మ్యాచ్ రద్దు కాకపోయినా బరిలో దిగేవాడు కాదు. అహ్మదాబాద్ మ్యాచ్ కు ఫిట్ గానే ఉన్నాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అహ్మదాబాద్ మ్యాచ్ కు శుభ్మన్ గిల్ దూరంగా ఉంటే ఓపెనర్ గా సంజు శాంసన్ బరిలో దిగుతాడు అనడంలో డౌట్ లేదు. సిరీస్ లో ఇప్పటి వరకు సంజుకు ఆడే అవకాశమే రాలేదు. ఒకవేళ అహ్మదాబాద్ లో అవకాశం దొరికితే మాత్రం బ్యాట్ తో పరుగులు పోటెత్తించాల్సిందే. అయినా సౌత్ ఆఫ్రికాపై సంజు శాంసన్ కు మంచి రికార్డే ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. 216 పరుగులు సాధించాడు. ఒక మ్యాచ్ లో నాట్అవుట్ గా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాపై శాంసన్ 2 సెంచరీలు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 194.59, యావరేజ్ 72. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ టీమిండియాను టెన్షన్ పెట్టిస్తోంది. 3 మ్యాచ్ల్లో కలిపి 29 పరుగులే సాధించాడు. హార్దిక్ పాండ్యా, శివం దూబే ఫామ్ టీమిండియాకు కలిసి రానుంది. జితేష్ శర్మ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్ లోనూ భారత జట్టు బలంగానే ఉంది. జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమిండియాలో చేరాడు. పేస్ విభాగాన్ని లీడ్ చేయబోతున్నాడు. హర్షదీప్ ఫామ్ కలిసి రానుంది. హర్షిత్ రాణా బెంచ్ కు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. స్పిన్ భారాన్ని వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ మోయనున్నారు. మరోవైపు సౌత్ ఆఫ్రికా బ్యాలెన్స్డ్ గానే ఉంది. మర్క్రమ్, క్వింటన్ డికాక్, డెవాల్ బ్రేవిస్, మార్కో యాన్సెస్, లుంగి ఎంగిడి పైనే ఎక్కువగా భారం వేస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా అహ్మదాబాద్ లో పిచ్ స్పిన్నర్లతో పాటు పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఈ వేదికలో రికార్డులు టీమిండియాకు ఫేవర్ గానే ఉన్నాయి. 7 మ్యాచ్ల్లో టీమిండియా 5 గెలిచింది. 2 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. మొత్తంగా అహ్మదాబాద్ మ్యాచ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.